నమస్తే మాస్టర్స్. ఈరోజు పత్రి గారు ఎక్కువగానండి ముమ్మిడివరం బాలయోగిని ప్రస్తావిస్తూ ఉంటారు. వారి బోధనలు అవి వారి చదవాలి అని కూడా. మరి పత్రి గారు పరమ గురువుల ప్రబోధాల్లో ఆఖరి గురువు ముమ్మిడివరం బాలయోగీశ్వర్లు. మరి వారి గురించి పత్రి సార్ ఏం చెప్పారో ఈరోజు తెలుసుకుందామండి. శ్రీ బాలయోగీశ్వరుల వారి దివ్య ప్రబోధనాలు. పత్రి సార్ ఇక్కడ ఒకటి చేశారండి. బాలయోగి గారు చెప్పిన దానికి పత్రి గారు వివరణ ఇస్తూ వస్తున్నారు. అదేంటో చూద్దాము. బాలయోగి భగవంతుని ధ్యానం చేయడానికి అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అరణ్యానికి వెళ్ళాలంటే శాంతం కోసం వెళ్ళాలి. శ్రీ బాలయోగి భగవంతుడంటే ఆత్మ పదార్థం లేక మూల చైతన్యం. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటే ఆత్మ పదార్థం సర్వత్రా వ్యాపించి ఉంది అన్నమాట. పాలల్లో వెన్నలాగా దేహంలో ఆత్మ అన్నది వ్యాపించి ఉంది. ప్రకృతిలో చైతన్యం వ్యాపించి ఉంది. ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పాలను చిలికి వెన్నను బయటకు తీసినట్లు మనస్సును దమించి అందులోని సూక్ష్మ శరీరాన్ని బయటకు తీయాలి. అయితే అరణ్యానికి వెళ్తే మానవ కాకిగోల ఉండదు, మూర్ఖపు ఆలోచనలు మబ్బులు ఉండవు. నగరం నుంచి అరణ్యానికి వెళ్తూనే మానవుడు అపారమైన శాంతిని అనుభవిస్తాడు. అరణ్య వాతావరణంలో అద్భుతమైన ధ్యానం అతి సులభంగా కుదురుతుంది. భక్తుల దర్శనం పాపనాశనం. ఈ జన్మలో భగవంతుని తెలుసుకోవటం ప్రయత్నం చేస్తేనే వచ్చే జన్మలో పైమెట్టు పోవడానికి వీలవుతుంది, లేకపోతే తిరిగి నరజన్మ రావటం దుర్లభం. శ్రీ బాలయోగి భగవంతుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మ అన్నప్పుడు భక్తుడు అంటే ఆత్మజ్ఞాని అన్నమాట. ఆత్మజ్ఞానులతో సంపర్కం అన్నది అజ్ఞాన నాశనం అన్నమాట. పాపాచరణకు మూలం అజ్ఞానమే, సుజ్ఞానమే పుణ్యాచరణకు నాంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, జ్ఞానం అంటే కర్మ సిద్ధాంత జ్ఞానం, జ్ఞానం అంటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం. ఈ జన్మలో చేసుకున్న కర్మ పరంపర మరు జన్మకు సోపానం అవుతుంది. భగవంతుని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అంటే ఆత్మను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఆత్మవత్ సర్వ ప్రాణికోటి ఒకటే, కానీ శరీరత్ సర్వ ప్రాణికోటి వేరువేరు. మనోవత్ సర్వ ప్రాణికోటి వేరువేరు. బుద్ధివత్ సర్వ ప్రాణికోటి వేరువేరు. నరజన్మ పరంపరలో ఆత్మదృష్టిని అలవర్చుకోవటమే అంతిమ సిలబస్. ఈ సిలబస్ను సంబంధించిన పాఠాల్లో ఉత్తీర్ణమైనప్పుడు నరజన్మ నుండి విడుదల వస్తుంది. పత్రిజీ ఒక మహాభక్తుడు ముక్తి చెందితే 14 తరాల వారు ముక్తి చెందుతారు అంటున్నారు బాలయోగి. ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి మాస్టర్స్. మహాత్ముడంటే ఒక మహాయోగి అన్నమాట, ఒక మహాజ్ఞాని అన్నమాట. ఒక మహాజ్ఞాని ఉదయిస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాల వారు సులభంగా ముక్తి పొందవచ్చు అంటూ 7 తరాల వారు అంటే పైలోకాల్లో ఉన్న ఆత్మకు ముందు దాయాదులు, ఇటు 7 తరాల వారు అంటే అతని తర్వాత వచ్చే ఇహలోకంలోని వంశపారపరులు అన్నమాట. వెరసి మొత్తం సారాంశం ఏమంటే ఒక మహాజ్ఞాని వలన, ఒక మహాప్రవక్త వల్ల లక్షల మంది ముక్తులు కాగలరన్నమాట. పత్రిజీ వివరణ ఇచ్చారు. జన్మరాహిత్యం చేసుకొని మహాస్వర్గానికి ఐక్యం ఎవరైతే వెళ్తారో ఆ మహనీయులకి అంతా శాశ్వతం అంటున్నారు శ్రీ బాలయోగి. మహాస్వర్గం అంటే సత్యలోకం. జన్మరాహిత్యం సంపాదించుకున్న వాళ్ళకే మహాస్వర్గం లభ్యం. దేహంలో ఉన్నప్పుడే మహాపరినిర్వాణం పొందిన వారికే దేహాంతరంలో మహాస్వర్గ ప్రాప్తి లభ్యం. అలాంటి మహనీయులకే అంతా శాశ్వతం అంటున్నారు, వివరిస్తున్నారు పత్రిజీ. మరి శ్రీ బాలయోగీశ్వర్లు తెలియచేస్తున్నది, తనువులు శాశ్వతం కాదు, ధనము భూములు శాశ్వతం కావు, క్రియ ఏది శాశ్వతం కాదు, ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు. కేవలం పురుషుడంటే ఆత్మ మాత్రమే శాశ్వతం. తనువులు ధనం భూములు ఇవన్నీ కాలక్రమంలో వెలుస్తాయి, కాలక్రమంలో శమిస్తాయి. ప్రతి వస్తువు కూడాను నీటిలో వ్రాసిన గీతే, జ్ఞానమే గ్రానైట్ రాయి మీద వ్రాసిన వ్రాత. జాగ్రత్త పడవలసింది వస్తువుల సంపాదనలో కాదు, కర్మ పరిశుద్ధంలో జాగ్రత్త వహించాలి, జ్ఞాన సముపార్జనలో జాగ్రత్త వహించాలంటున్నారు పత్రిజీ. ఉన్నవాళ్ళు నీది నాది అనుకోవటమే కానీ క్రియకు వచ్చేది ఎవరిది కాదు.
అంతా భగవంతుడిది అంటున్నారు శ్రీ బాలయోగి. మనం జీవించి ఉన్నప్పుడే నాది నీది అనుకుంటాం, అయితే నిజానికి ఉన్నదంతా అందరిదిను, ఏది ఎవరి సొంతం కాదు. మనము జీవించి ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది మన ఆధ్వర్యంలో సజావుగా యజమానికి మనకు ఇవ్వబడినదే. ఉన్నదానిని సరిగా యాజమాన్యం చేయడమే మన కర్తవ్యం. ఉన్నది సరిగా యాజమాన్యం చేయగా వచ్చే ఫలితమే మనది. అంటే అసలు మనది కాదన్నమాట, వడ్డీ మాత్రమే మనదన్నమాట. ఉదాహరణకు నా భార్య నాది కాదు, కానీ నా భార్యతో నేను సరిగా ఉంటే ఆమె నాకు ఇచ్చే ప్రేమ నాది. నా పిల్లలు నా వారు కాదు, కానీ నా పిల్లలు నేను సరిగా యాజమాన్యం చేసినప్పుడు వారు నా పట్ల చూపించే ఆదరణ, ఆత్మీయత నాదే అని వివరణిస్తున్నారు పత్రిజీ. ప్రపంచంలో ఒకే సూర్యుడు ఇంత ప్రకాశాన్ని ఉన్నప్పుడు అలాంటిది కోటి సూర్య ప్రకాశవంతమైన భగవంతుడు ఇంకెంత ప్రకాశంగా ఉంటాడు. ప్రపంచంలో ప్రజలకే ఎన్నో తెలివితేటలుంటే ఇక భగవంతుడికి ఎన్నెన్ని తెలివితేటలుండవు. భగవంతుడు మనకి తండ్రి కాదా? ఆ మహాత్ముని పూజించలేమేమో అంటున్నారు శ్రీ బాలయోగి. భౌతిక విశ్వంలోని సూర్యుడే ఇంత ప్రకాశవంతంగా ఉంటే భౌతిక లోకాలకు మూలమైన ఆత్మలోకాలు ఇంకెంత ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ ప్రపంచంలోని ప్రజలకే ఇన్ని తెలివితేటలుంటే ఆత్మలోకాల్లోని మహా ఆత్మ దురంధరులకు ఇంకెన్ని తెలివితేటలుంటాయి. ఆత్మలోకాల్లోని పూర్ణాత్మల యొక్క అంశాత్మలే ఈ మానవ లోకాల్లోని మానవులు కాదా? ఆత్మలోకాల్లోని పూర్ణాత్మలందరినీ చేరాలంటే భూలోకాల్లోని అంశాత్మలు ధ్యానం చేయాల్సిందే. పూజ అంటే ధ్యానమే, పూజించాలి అంటే ధ్యానాభ్యాసం చేయాలి అంటున్నారు పత్రిజీ. అన్నదమ్ములు, తల్లిదండ్రులు అంతా మాయ. మనకు నిజమైన తండ్రి భగవంతుడు. ఆయన మన కళ్ళకు కనిపించడు. ఆయనను మన కళ్ళతో చూడాలంటే అన్ని బాధలు జయించాలి, మన ఆత్మలో ఉండే జీవాత్మను గ్రహించాలంటున్నారు శ్రీ బాలయోగి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఇప్పుడుండి రేపు ఉండని వారు. గురువులే నిత్యమైన వారు, మిత్రులే నిజమైన వారు. నిత్యమైనదే ఆత్మ, అనిత్యమైనదే తనువు, మనస్సులు. ఆత్మ అన్నది చర్మచక్షులకు కనిపించదు, దివ్యచక్షు తానే అది గోచరం. ఆత్మను అంటే దివ్యచక్షుతో చూడాలంటే మనలోని బాధలన్నీ అంటే చెడు కర్మల ఫలితాలని తొలగిపోయి ఉండాలి. తనువులో ఉన్నప్పుడు ఆత్మను జీవాత్మ అంటాం. తనువులో ఆత్మ దేనికి ప్రవేశించింది? తనువుకు ఆత్మశక్తిని ప్రసాదించటానికి, తనువులో క్రీడించటానికి, తనువు ద్వారా జగత్తును స్పృశించడానికి, తనువు ద్వారా తనని తాను మరింత చక్కగా తెలుసుకోవటానికి అంటూ వివరణిస్తున్నారు పత్రిజీ. శాశ్వత కాలం ఉండే భగవంతుడికి కోపం లేదు. 3 రోజులు ముచ్చట కోసం ప్రజలకు ఇంత కోపమేలా? కష్టం లేకుండా ఏ పూటకా పూట గడుస్తుంటే ఇదే భాగ్యం అన్నారు శ్రీ బాలయోగి. జీవితం క్షణభంగురం అంటే మన ఈ దేహయాత్ర అతి స్వల్ప వ్యవధి కలదన్నమాట. ఆత్మలోకాల్లో మనం వ్యవహరించే సమయాల్ని బట్టి పోల్చుకుంటే భౌతిక లోకాల్లో భౌతికంగా వ్యవహరించే సమయం అత్యంత స్వల్పం. ఈ భౌతిక జీవితం 3 నాళ్ల ముచ్చటకు ఎందుకు ఇన్ని కోపతాపాలు? ఎందుకు లెక్కలేనన్ని సిరి సంపదలు? ఏ పూటకు ఆ పూట గడిస్తే సరిపోదా? కావలసింది పొద్దున ఒక రొట్టె, ఒక ఆవకాయ తొక్క, మధ్యాహ్నం కాఫీ, రాత్రి ఒక రొట్టె ముక్క, నిమ్మకాయ తొక్క, జానెడు బెత్తెడు పొట్టకి మనిషి ఎంత సంపాదించాలట? ఎంత సమయాన్ని కేటాయించాలట? ఎవరిని కొట్టాలి, ఎవరిని చంపాలి? దానికోసం అంటున్నారు పత్రిజీ. జీవాత్మ భగవత్ స్వరూపం. పంచభూతాలు దానిని మాయలోనికి లాగుతుంటాయి. తానెవరో తాను తెలుసుకుని చలించే మనసును కట్టి పెట్టగలిగితే ఒక గురువు చెప్పనవసరం లేను, తన ఆత్మే తనకు గురువు అవుతుంది. ఆత్మను పవిత్రం చేస్తే ఆత్మలో ఉండే జీవాత్మ అంతా తెలుపుతుందంటున్నారు శ్రీ బాలయోగి. జీవాత్మ కానీ సృష్టి యొక్క మూల చైతన్యానికి కానీ తత్వతః ఏమీ తేడా లేదు. అయితే జీవాత్మ అంటే దేహంలోని ఆత్మ, పరిమితమైన ఆలోచనలు కలది, పంచభౌతికమైన ప్రకృతి యొక్క మహత్తుకు లోబడింది, పంచభూతాలతో కూడుకొని ఉన్నది కనుక దానికి లోబడక తప్పదు. జీవాత్మ తన చలించే మనసుని కట్టిపెట్టగలిగితే అంటే తనని తాను తెలుసుకున్నప్పుడు ప్రకృతి మాయ నుంచి బయటపడినట్లే. జీవాత్మ మాయలో నుంచి బయటపడనంత వరకు ఒక గురువు యొక్క సలహా అవసరం. అయితే తనను తాను తెలుసుకున్నప్పుడు ఇంకా వేరే గురువు యొక్క సలహా అవసరం లేదు. అప్పుడిక తనకు తానే గురువు అవుతాడు. ఏ విషయంలో అయినా సరే మనస్సును నిశ్చలం చేసుకుని ధ్యానంలో కూర్చుంటే అంతరాత్మ యొక్క ప్రబోధం సుస్పష్టంగా తెలుస్తుంది.
ఆత్మను పవిత్రం చేయాలి. అది ధ్యానం ద్వారానే, స్వాధ్యాయం ద్వారానే, సజ్జన సాంగిత్యం ద్వారానే అవుతుంది. దోషభూయిష్టమైన ఊహలే ఆత్మను అపవిత్రం చేస్తాయి. దోషరహితమైన సశాస్త్రీయమైన ఊహలే ఆత్మను పవిత్రం చేస్తాయి. శ్రీ రమణ మహర్షి గురియే గురువు అని చెప్పలేదా? గురి అంటే దివ్యచక్షు పట్ల దృష్టి అంటున్నారు పత్రిజీ. ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది. ఇంద్రియాలను లోబర్చుకోవాలంటే ఆహారాన్ని తగ్గించాలి, మానాలి. అందువల్ల ఇంద్రియాలను లోబర్చుకోవచ్చును. అప్పుడు పంచభూతాలు ఆత్మలో అణిగిపోయి ఎరుక లేకుండా పోతుంది. ఎరుక లేనప్పుడు ఆహారం అక్కర్లేదు. అందువల్ల జీవాత్మ పరమాత్మలో ఐక్యమవటానికి వీలవుతుందంటున్నారు శ్రీ బాలయోగి. అధికమైన ఆహారం వల్ల దేహం బలుస్తుంది, ఇంద్రియాలు మందమవుతాయి. ఇంద్రియాలు సున్నితంగా ఉండాలంటే దేహ పోషణ తగ్గించాలి. చిట్ట చివరిగా పూర్తిగా మానేయాలి. అప్పుడు ప్రకృతి మహత్వం ఆత్మలో అణిగిపోయి ఉంటుంది. ఇహం అప్పుడు ఆహారం అవసరం లేదు. దేహంలో ఉండే జీవాత్మ పరమాత్మగా విలసిల్లగలదు. అందుకే లంకణం పరమ ఔషధం అన్నారు. భవరోగానికి పరమ ఔషధం లంకణం అంటే ఆహార రాహిత్యం. సత్యాన్ని తెలుసుకోగోరేవాడు క్రమంగా దేహ ఆహారాన్ని తగ్గిస్తూ ఆత్మ ఆహారమైన ధ్యానాన్ని హెచ్చించాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటే పవనపుత్రుడు కావటం. ధ్యానం అంటే బుద్ధుడు చెప్పిన ఆనాపానాసతి అన్నమాట అంటున్నారు పత్రిజీ. ఆహారాన్ని తీసుకుంటూ తపస్సు చేయవచ్చును, కానీ దానివల్ల చాలా బాధలున్నాయి. సంసారంలో ఉండి చక్రవర్తిత్వం చేస్తూ భగవంతుని స్మరణ చేయవచ్చును, కానీ నిలకడ ఎక్కడి నుంచి వస్తుంది? చలనం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అఖండమైన బాధలు కూడా కలుగుతుంటాయి. ఆ బాధలను జయించగలిగితే భగవంతుడికి అఖండమైన జాలి పుడుతుందంటున్నారు శ్రీ బాలయోగి. ఆహారం తీసుకుంటేనే తపస్సు చేయవచ్చు. తపస్సు అంటే తీవ్రమైన ధ్యాన నిరతి. కానీ తీవ్రమైన ధ్యాన నిరతిలో ఆహారం తీసుకుంటే బాధలు ఉంటాయి, తక్కువ ఆహారం తీసుకుంటే బాధలు ఉండవు. నిజానికి సంసారంలో ఉంటేనే చక్రవర్తిత్వం చేస్తూనే ఆత్మ సాక్షాత్కారం కూడా కలిగి ఉంటే అంతకన్నా గొప్పతనం లేదు. కనుకనే సంసారంలో ఉంటూనే సంసారం నుంచి కొంత వైదొలిగి ఆత్మ చక్రవర్తిత్వానికి ఉరూతులుగాలి. పట్టుదల ఉంటే ఆత్మ సాధన సులభతరం. సంసారంలో మనసుకు నిలకడ చాలా తక్కువ. దానికి ఎప్పుడూ నిత్య చలనమే. ఒక్కొక్కప్పుడు అఖండమైన బాధలు కూడా ఉంటాయి. అయితే ఆ బాధలను ఓర్పుతో జయించగలగాలి. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం సులభతరంగా లభ్యమవుతుందని వివరణిస్తున్నారు పత్రిజీ. భగవంతుడు తలుంచుకుంటే అందరూ మంచివారని అనిపించుకోవచ్చు. అలాగైతే అందరూ మంచివారు అవుతారు. ప్రపంచం నడవటం ఎట్లా? భగవంతుడు ఇవ్వాలంటే ముక్తిని ఇవ్వవచ్చును, కానీ అలా వీలు లేదు. ఎవరి దారి వారే తెలుసుకోవాలి. ఒకరికి ఒకరు ఏమీ చేయరు అంటున్నారు శ్రీ బాలయోగి. ఈ జన్మ పరంపంలో ఎవరి దాన్ని వారే తెలుసుకోవాలి. ఒకరికి ఒకరు ఏమీ చేయలేరు. పైలోకాల్లో పూర్ణాత్మల క్రింద లోకాల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా సహాయం ఇవ్వడానికి వీలు లేదు. ఒక స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ యొక్క సహకారం కోసం పరీక్ష హాల్లో విద్యార్థులు ఎంత ప్రార్థన చేసినా ఏ సహాయం చేయలేరు. అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎవరి కష్టాలు వాళ్లే పడాలని వివరణిస్తున్నారు పత్రిజీ. ఒకరు చేసుకున్న పుణ్యం కొద్దీ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అపరాధం ఉంటే కనికరం కలగదు. పూర్తిగా ఎవరైతే నమ్ముతారో వారిపైనే భగవంతుని కనికరం కలుగుతుంది అంటున్నారు శ్రీ బాలయోగి. పాపాత్ములు ఆత్మజ్ఞానం దగ్గరికి రాజాలరు. పుణ్యం చేసుకుంటేనే ఆత్మ యొక్క అనుగ్రహం కలిగేది. ఆత్మ యొక్క ఆత్మజ్ఞానుల అనుగ్రహం అంటే భగవంతుని అనుగ్రహం అంటే ఆత్మజ్ఞానుల అనుగ్రహం. అపరాధాలు చేసే వారి పట్ల ఆత్మజ్ఞానకులు కనికరం కలగదు. ఆత్మజ్ఞానులు నమ్మిన వారికి ఆత్మజ్ఞానులు సులభంగా వశం అవుతారంటున్నారు పత్రిజీ. ఎక్కువలో పుట్టినా తక్కువలో పుట్టినా తనువులు శాశ్వతం కాదు. ఎందులో పుట్టినా భగవంతుని ఎవరైతే నమ్ముతారో వారికే ముక్తి మార్గం లభిస్తుంది అంటున్నారు శ్రీ బాలయోగి. మనిషి పేదగా పుట్టవచ్చు, లేకపోతే ధనవంతుడిగా పుట్టవచ్చు. ఏ విధంగా పుట్టినా పరిస్థితులు శాశ్వతం కావు. శాశ్వతమైనది ఆత్మ. పేదగా పుట్టినా ధనవంతుడిగా పుట్టినా ఏదో ఒక సమయంలో శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. మరణ సమయం ఆసనమయ్యే లోపలే ఆత్మధనాన్ని సంపాదించుకోవాలి.
అప్పుడే ఉత్తమమైన లోకాల ప్రాప్తి, లేకపోతే తిరిగి భూలోక జీవితమే శరణ్యమవుతుంది. ఏ పరిస్థితుల్లో పుట్టినా చనిపోయే లోపల ముక్తి స్థితిని సంపాదించుకోవాలి. చనిపోయే నాటికి ముక్తి స్థితి రావాలంటే అందుకు ఎంతో ముందుగానే ముక్తి మార్గంలో నడవటం ప్రారంభించాలి. మార్చ్ ఏప్రిల్లో పరీక్షలు పాస్ అవ్వాలంటే జూన్ జూలై మాసాల నుంచే పాఠాలు చదవటం ప్రారంభించాలి. పేదగా ఉంటే పర్వాలేదు, తప్పేం కాలేదు. పేదరికంలోనే ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ధనికుడిగా పుట్టినప్పుడు జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నా ఒక్కింత తెలివిని ఉపయోగించి దూరదృష్టి కలిగి ఉండి ఆత్మాభ్యాసం వెంటనే మొదలు పెట్టాలని వివరణ ఇచ్చారు పత్రిజీ. భగవంతుడు కనిపించే వరకు ఎవరైనా తపస్సు చేయాలి. ఆ చేయటం విఘ్నమైతే ఆ జన్మకు మట్టుకు చేసిందంతా వృధా, కానీ వచ్చే జన్మలో దాని లాభం కలిసి వస్తుందంటున్నారు శ్రీ బాలయోగి. ఆత్మ సాక్షాత్కారం అయ్యే వరకు ధ్యాన సాధన కొనసాగించాలి. శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు, సాధనకు కొంత వ్యవధిని కేటాయించినప్పుడు కొన్ని రోజుల్లోనే సూక్ష్మ శరీరం విడపడుతుంది. దివ్య చక్షు ఉత్తేజితమవుతుంది. గత జన్మలన్నీ తెలుసుకుంటాం. పరలోక గురువులతో సంపర్కం మొదలవుతుంది. పూర్ణాత్మతో అనుసంధానం అవుతుంది. ఇదంతా వెరసి ఆత్మజ్ఞానం అనిపించుకుంటుంది. ఒకవేళ కనుక ఈ ప్రయత్నంలో విఘ్నం వస్తే ఈ జన్మ మట్టుకు ఫలితం శూన్యంగా ఉంటుంది. కానీ మరు జన్మకు మట్టుకు ఈ జన్మలోని విఫల ప్రయత్నం చక్కని పరిస్థితిని కల్పిస్తుంది. అయితే లక్ష్యం మట్టుకు ఈ జన్మనే ఆఖరి జన్మను చేసుకోవాలనే ఎప్పుడు ఉండాలి. ఏదో జన్మలో సాధించవచ్చులే అనుకోవడం అదముల లక్షణం. ఈ జన్మలోనే పరాకాష్ఠ అనేదే ఉత్తమ లక్షణం అంటూ వివరణ ఇచ్చారు పత్రిజీ. నిజం మాస్టర్స్, ఈ జన్మలోనే సాధించాలన్నటమే ఉత్తములు. ఎందుకంటే చాలామంది ధ్యానంలోకి రమ్మంటే మాకు ఇంకా వయసు కాలేదు, ఇంకా టైం రావాలి, ఇంకా వాళ్ళు రాలేదు, టైము అంటారు. అసలు సృష్టిలో టైమే లేదండి. టైం వచ్చే వరకు మనం ఉంటామో పడతామో తెలీదు. మనం ముందు పరిగెడితేనే టైం మన కోసం వస్తుందేమో కదా. తపస్సు వలన ఏది కావాల్సి వస్తే అది వస్తుంది. చక్రవర్తితనం కూడా వస్తుంది. కానీ దాని వలన గర్వం కలుగుతుంది. గర్వపడితే దిగువ జన్మలోకి పోవలసి వస్తుంది. శ్రీ బాలయోగి. తీవ్ర ధ్యాన సాధన వల్ల అపరిమితమైన శక్తి సామర్థ్యాలు వస్తాయి. తద్వారా ఏది వాంఛిస్తే అది పొందవచ్చు. ఏది కోరుకుంటే అది కలిసి వస్తుంది. దీన్నే అష్టసిద్ధుల్లో ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అని అన్నారు. చక్రవర్తిత్వం కావాలి అనుకుంటే అది వెంటనే వస్తుంది. కానీ దానివల్ల గర్వం వస్తుంది. ఒకవేళ కనుక గర్వానికి లోబడితే మరో జన్మలో దీన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అహంకారమే మనిషి పతనానికి కారణం. సర్వవేళలా సమదృష్టే మనిషి యొక్క ప్రగతికి మూల కారణమని, దాని ధ్యాన సాధన నిరంతరం ఉండాలి. శక్తి సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటూ ఉండాలి. చిన్న చిన్నవి ఎప్పుడూ చక్కగా కోరుకోవచ్చు. ఒకవేళ పెద్ద పెద్దవి కోరుకున్నా అవి ప్రాప్తించినప్పుడు గర్వానికి లోబడిపోకుండా జాగ్రత్త వహించాలని వివరణ ఇచ్చారు పితామహులు. సర్వం ఒక్క చోట కనబడాలి అంటే అది తపస్సు వల్లనే వస్తుంది, మాటలతో రాదు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మీ పాపాలని పంచుకోరు. అందువల్ల మీరు వాళ్ళ కోసం పాపాలు చేయడం ఎందుకు అంటున్నారు శ్రీ బాలయోగి. మరి వాల్మీకి ఇలానే కదండి, ఆయన ఒక దొంగ వాల్మీకి కావటానికి ఈ ఒక్క పాయింటే కదా. సర్వం ఒక చోట కనబడాలి అంటే అది నిరంతరం ధ్యాన సాధన వల్లే సాధ్యం. కొంత ధ్యాన సాధన కొంతవరకు మాత్రమే ఫలితం చూపిస్తుంది. తీవ్రమైన ధ్యాన సాధన అంతటినీ చూపించగలుగుతుంది. ఇక్కడే ఈ భూలోకంలోనే ఏది కూడా మాటలతో లభ్యం కాదు. కావలసింది చేతలు. వట్టి మాటలు కట్టి పెట్టమన్నా, గట్టి చేతలు తలపెట్టమన్నా మన తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ మన పాపాల్లో పాలు పంచుకోరు. వాళ్ళ శరీరాలు నిలబెట్టుకోవటం కోసం పాపాలు చేయక తప్పదు అన్నది మూర్ఖవాదన. వాల్మీకి కథ అదే, రత్నాకరుడి కథ మన అందరికీ తెలుసు కదా. తనకు మాలిన ధర్మం పనికిరాదు. తల్లిదండ్రులు, భార్య పిల్లల కోసం పాపాచరణ తగదు. ధర్మాచరణ ద్వారా ఎంత సంపాదించగలిగితే అంతే తల్లిదండ్రులకి లేదా భార్య పిల్లలకు పాపపు సొమ్ము, ఆత్మకు దుమ్ము. బ్రహ్మర్షి పత్రిజీ వివరణిస్తున్నారు. మరి బాలయోగీశ్వరుల గురించి పత్రిసర్ ఇలా చెప్తున్నారండి. ముమ్మిడివరం శ్రీ బాలయోగుల జీవితాలు రెండు మహా అద్భుతాలు. వారు సొంత జీవితాల కన్నా యోగ సాధనకు, యోగ సిద్ధికి, సత్య ప్రదర్శనకు ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనాలు ఏమీ ఉండగలవు.
ముమ్మిడివరం శ్రీ పెద్ద బాలయోగి నడిచిన బాటలో ఆయన తమ్ముడు నడిచాడు. తీవ్రాతి తీవ్రమైన యోగ సాధనార్థం భౌతిక శరీరంతో ఎంతగా ఆడుకున్నారు ఇరువురు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎంతటి మూర్ఖులో, చుట్టుప్రక్కల ప్రపంచం ఎంత మూర్ఖమైనదో నోరు విప్పకనే ఎలుగెత్తి చాటి చెప్పారు. దేహానికి ఆహారం అవసరం లేదు అన్నది వారి ప్రధానమైన జీవన సందేశం. ఇంకెక్కడి భౌతిక శాస్త్రం, ఇంకెక్కడికి మెడికల్ సైన్స్. అయినా అలాంటి యోగులకు గుళ్ళు కట్టి ఆ మానవ విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. అంతే తప్ప యోగులతో తాము సమకాలీన యోగులు కావడానికి ఎవరూ నడుం కట్టడం లేదు. ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! శ్రీ పెద్ద బాలయోగి జీవితంలో ఒక్కసారి జ్ఞాన ప్రసంగం చేశారు. అదే ఆయన 18 సూత్రాల పట్టిక. తెలుసుకోవాల్సిన సత్యమంతా ఆ చిన్న పట్టికలో ఇమిడి ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు ఆ ఇద్దరు యోగులు అత్యంత ఆదర్శమూర్తులు. ఎప్పటికైనా ముమ్మిడివరంలోని ఆశ్రమాన్ని దేశంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంగా తీర్చిదిద్దాలి. ముమ్మిడివరం చుట్టుపక్కల గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో, ఆంధ్ర రాష్ట్రం అంతటా, యావత్ భారతదేశంలో అందరూ, ప్రతి ఒక్కరూ ఆ ఇద్దరి పుణ్యపురుషులాగిన యోగమూర్తులు కావాలి. అదే పైలోకాల్లో ఉన్న ఆ ఇద్దరు దివ్యమూర్తులు భూలోకవాసులందరికీ పంపే సందేశం. ఇక ఒక మాటలో చెప్పాలంటే, కళ్ళు తెరుచుకొని ఉండటానికి ఇక తగ్గిద్దాం, కళ్ళు మూసుకొని ఉండటానికి మరి హెచ్చిద్దాం. ఎప్పుడూ తింటూ ఉండటాన్ని తగ్గిద్దాం, తినకుండా ఉండటాన్ని ఒక్కింత హెచ్చిద్దాం. శ్వాసాహారిగానే ఎక్కువ పాళ్ళల్లో ఉందాం, శక్తి ఆహారిగానే అధిక శాతం విలసిద్దాం. బ్రహ్మర్షి పత్రిజీ.